అక్కడ మా నాన్నగారు కూడా ఉన్నారు. అమ్మా వెళ్ళేస్తావే? కాస్త టిఫిన్ చేసి వెళ్ళండి. వచ్చాక చేస్తావాంటి, నువ్వు రావే. ఎట్రా పాటలు అప్పుడా ఆపండ్రా. పంచండ్రా అంటే పాటలు పడుతున్నారు మీరు. తిండి ఎక్కువైందిరా మీకు ఎదవల్లారా. వారు ఎదవా పాటలు ఆపి పని చూడరా ముద్దు. పని చూడు. వాళ్ళు అక్కడ పాటలు మీరు ఇక్కడ పాటలు ఏంటది? ఒళ్ళు బలిసినట్టుంది. నోరు ముసు పని చేయండి. అదేంటి బాబు, పని చేస్తున్నాం కదా, ఏదో పాడుకుంటూ పని చేస్తున్నావు ఏంటే? నాకేదో చెప్తావు. అదేంటి రాఘవయ్య గారు, పని చేసే వాళ్ళు అలా కొడతారు? ఏడాను మాట్లాడితే పాటలు పాడకుండా పని చేయలేరంట. పాటలు పాడడానికి వచ్చారా పని చేయడానికి వచ్చారా? అయ్యా రాఘవయ్య బాబు గారు, పని పాట కలిసే పుట్టాయండి. అయినా తమరు గట్టు మీద ఉండి పెత్తనం చేస్తారు కదండి, తమరికేం తెలుసండి పని పాట సంగతి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? మనిషి గుండికాయ ఎట్టాంటిదో పనికి పాట కూడా అంతేనయ్యా. బాబో గుండికాయ కొట్టుకుంటూ చూడండి, లయబద్ధంగా ఎలా లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటుందో అలాగే పాట కూడా బాబు. మనిషి పని చేస్తున్నప్పుడు పాట టపా 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 టపా, పని పాట పాట పని పని పాట అని కొట్టుకుంటాయి బాబు. ఏంట్రా గుండెకాయ పని పాట లబ్బు డబ్బు. అయ్యా మన 150 ఎకరాల కొబ్బరి తోటలో దింపి మార్కెట్కి పంపించేశానండి. అయ్యా ఈ 100 ఎకరాల్లో అరటి గెలలు దింపి నిన్నే మార్కెట్కి పంపానండి. అయ్యా ఈ 50 ఎకరాల్లో వేసిన పామోలిన్ గెలలు కూడా కోసి రావులపాలెం పంపానండి. జాగ్రత్త. అయ్యా ఈ 100 ఎకరాల చెరువులోని చేపలు పట్టించేశానండి, మెయిల్కి ఎక్స్పోర్ట్ చేయించేశానండి. ఆ మళ్ళకి నీళ్ళెట్టో దమ్మెడతాం. అయ్యా ఈ 100 ఎకరాల వరి పొలానికి పిండి తల్లించానండి, అందుకే పంట ఎంత బాగుందండి. నువ్వు బేగా సాలేరా బొమ్మర్ది, పొద్దెక్కిపోతుంది. ఎవడరా వాడు ఒక్కడే పని చేస్తున్నాడు, కూలోళ్ళు దొరకడం లేదా ఏమిటి? వాడు కూలోడు కాదండి, రైతండి. నిజంగానా? అవునండి అయ్యా, భీముడని మన గూడెం వాడే, వాడిదే ఆ పొలం. మన 1000 ఎకరాల మధ్య వాడి 1 ఎకరం మిగిలిపోయిందన్న మాట. అవునండి అయ్యా, అందరి పొలాలు కలిసే కానిండి అయ్యా, వీడొక్కడు మనకు లొంగలేదండి. వాడు మనకేం బాకీ లేడా? ఒక్క పైసా కూడా బాకీ లేడండి. ఇస్తే పోలా, ఇప్పుడు ఇద్దాం. అయ్యా వాడు అసలు అప్పు చేయడండి, అందుకే ఆ ఎకరం పొలం వాడికి మిగిలింది. నిజంగానా? నమస్కారం అండి. తమరు ఎలా వచ్చారేంటండి? ఏమీ లేదురా, నీ చేను పక్కనే నా పొలం ఉంది కదా, చూసిపోదామని. పైగా సాటి రైతువి, పలకరించి పోదామని వచ్చాను. చెత్తం కూర్చోండి బాబు. మా మీద దయదలిచిన దూరం వచ్చారు. కూర్చోండి కూర్చోండి బాబు. అక్క బాబు గారు మా అక్క, మా బావా. నమస్కారం అండి. మీరు నా దగ్గరికి రావటం ఏంటి బాబు? కౌరంపితే నేనే వచ్చావుని కదయ్యా. నీతో చిన్న పనుండి వచ్చాను రా. ఎంత మాట మీకు నాతో పనేంటి బాబు? బాబు మీరు మా భూస్వాములు, మా రాయుడు గారు, మా సర్పంచ్ గారు. అదిగాక మీకు వేలాది ఎకరాలుంటే అందులో లింగులిట్టుకోమంటూ 1 ఎకరం నేలన్నా నాతో మీకు పనేంటి బాబు? లింగులిటుకు అయితే ఏమిట్రా, ఈ సెంటర్ లో హంటర్ లాగా ఉందని పొలం. ఒరే భీముడు, నా 1000 ఎకరాలకి గుండెకాయ లాంటిదిరా నీ ఎకరం నేల. నువ్వు ఒప్పుకుంటే ఈ గుండెకాయలో మా అయ్యకో గుడి కట్టుకుందామనుందిరా. బాబు మొహమాటం లేకుండా నీకెంత కావాలో అడుగు. ఈ ఎకరం నేల కమ్మేసి మా అయ్య మీద నాకు ప్రేమరా. బాబు గారు, నేను కూలోడిగా బతకూడదని, రైతుగా బతకాలని మా అయ్య నాకు ఈ సేనిచ్చాడయ్యా. ఈ సేలో పండిన పంట తింటుంటే మా అమ్మ నాకు బొమ్మ పెడుతున్నట్టుంటుందయ్యా. ఈ సేలో పారేసి నరుకుతున్నా, గుణప వేసి పని చేస్తున్నా మా అయ్య నా పక్క నుండి నాకు పని నేర్పిస్తున్నట్టుంటుందయ్యా. బాబు ఈ సేను మా అమ్మ, మా అమ్మని నేను నమ్ముకోనయ్యా, క్షమించండి. సర్లేరా, దానికింత బాధపడతావెందుకు?
ఏదో నా మాట వింటావేమోనని అడిగాను, వినలేదు. నీ ఇష్టం. ప్రసాదు, అయ్యా ఒరేయ్, నిన్ను సోత్తంటే జాలేత్తందిరా. కంటికి కొనుక్కుండదు, ఒంటికి సుఖం ఉండదు. ఎందుకు వచ్చిన వ్యవసాయం రా మనకిది? అలా అనకే బాబు. రేయ్, ఆ రాయుడు సూపంతా నీకున్న ఎకరం మీదేరా. దాన్ని కాజేసేంత వరకు ఆయన నిద్రపోడు, నిన్ను నిద్రపోనిపోడు. పెద్దోళ్లతో వైరం పెట్టుకుంటే పేదోళ్ళం బతకలేనురా. ఎందుకు వచ్చిన కట్టాలు చెప్పు. ఇదిగో నా మాటిని ఆ పొలాన్ని రాయుడికి అమ్మేసాయి. బావా, ఈ మాట నువ్వు అన్నావు కాబట్టి బతిపోయావు. అదే ఇంకెవడనైతే నరికేసేవాడిని. ఆ భూమి నా ఒక్కడిదే కాదు, మనందరిది. ఆ తిండి నేను ఒక్కడే తింటున్నా, మనందరం తింటున్నాం. ఆ తల్లి మన భూమాలక్ష్మి, మన తల్లి మహాలక్ష్మి. ఆ సేనుగా నేను అమ్ముకుంటే మా అయ్య నమ్ముకున్నట్టు, ఆ భూమిగా నేను అమ్ముకుంటే మా అమ్మ నమ్ముకున్నట్టు. మీరు తినండి. ఇదిగో పిల్లలు శుభ్రంగా తిని బాగా చదువుకోండి అమ్మా. నేను పొలం వెళ్ళి వస్తాను. నాయన, నా ఆశలోకి నేను వెళ్ళకుండా గండి బిగించారేంట్రా బాబు? ఎవరు చేసి ఉంటారు ఈ పని? ఓ దేవుడు, అమ్మా ఎంత పని చేశారు? ప్రసాదం, నువ్వేంట్రా? నీళ్ల గట్టు తవ్వేవో నీ పుచ్చ పగిలిపోద్ది. ఎందుకురా ప్రసాదం అంత కోపం? రేయ్, నాది పై పొలమా, నీది కింద పొలమా? నా పొలం తడిసిన తర్వాత కదరా నీ పొలానికి రావాలి. రేయ్, నా పొలం దడుపుకుంటారా? అదే కదరా నీటి న్యాయం. మీరు పండిరా, గండి తీసుకుంటాను. ఏంద్రా తెగ నిలుగుతున్నావు? కోప్పడకరా బాబు, న్యాయం చెప్తున్నాడు అంతే. ఏంద్రా న్యాయం? ఏ చెడ్రా చేతవల్లారా, నాతోనే పెట్టుకుంటారా? చెయ్, ఒక్కొక్కడిని నరికి పోగులు పెడతాను. భీముడు, అయ్యా. ఒరే ప్రసాదు, పాకిస్తానోడికి ఇండియా వాడికి కాశ్మీర్ సమస్యలాగా, తమిళనాడోడికి కర్ణాటక వాడికి కావేరి సమస్యలాగా మీ ఇద్దరి మధ్య నీటి తగాదా అట్టా తయారైందిరా. అబ్బో అబ్బో అబ్బో, మా చెడ్డ గొప్పగా చెప్పారండి. ఎంత చెడ్డ రాయుడు గారే. ఇక ఈ గొడవ ఉండటానికి వీల్లేదో. ఊరి పెద్దగా నేను తీర్పు చెప్తాను, మీ ఇద్దరు దానికి కట్టుబడి ఉండాలి. తమరేం చెప్తే న్యాయమండి, ఎదురు చెప్తే తల తీసేయండి. ఏరా భీముడు, న్యాయం చెప్పండి బాబు, న్యాయానికి కట్టుబడి ఉంటాను. న్యాయం చెప్పడానికే కదరా నేను ఇక్కడికి వచ్చింది. అరే భీముడు, అయ్యా, ప్రసాద్ గారి పొలం నువ్వు కొనుక్కో. అదేంటండి, ఆయన పొలం నేను కొనుక్కోవటం ఏంటి బాబు? డబ్బు కావాలంటే నేను జద్దుతానురా. వద్దురాయుడు గారు, మీరు నాకు డబ్బు ఇవ్వద్దు, నాకు ఆయన పొలం అమ్మొద్దు. మా నాన్న ఇచ్చిన ఎకరం నాకు చాలు, నన్ను ఇలా ఉండేయండి. అయితే ఓ పని చెయ్యి, నీ ఎకరం పొలం ఆ ప్రసాద్ గారికి అమ్మేసాయి. ఎరా, తమరేం చెప్తే న్యాయమండి, ఎదురు చెప్తే తల తీసేయండి. నువ్వేమంటావురా భీముడు? నేను అమ్మనండి. ఒరే భీముడు, అమ్మేరా. అమ్మకపోతే పెద్దాలతో గొడవలు వస్తాయిరా, దొరలతో యుద్ధం వద్దురా. ఊరుకో. ఏయ్, ఈ ఊళ్ళో నీటి తగాదాలు గాని, గట్టు తగాదాలు గాని, పార్టీల కొట్లాటలు గాని, చివరికి భార్యాభర్తల కీచులాట్లయినా సరే ఏది జరగడానికి వీల్లేదు. అందుకే ఓ పని చెయ్యి, ఆడి పొలం నువ్వైనా కొనుక్కో, లేదా నీ పొలం వాడికి అమ్మేసేయి. లేదంటే మీ ఇద్దరు పొలాలు రాయుడు గారికి అమ్మేయండి రా. ఏం తమ్ముడు? సరే, అలాగే కానివ్వండి. ఊరు ప్రశాంతంగా ఉండడం కంటే నాకు కావాల్సిందే ఉంది. సభాష్ రాయుడు గారు, సభాష్.
పిట్టపోరు పిల్లి తీర్చిందంట. అలా ఉంది మీ తీర్పు. ఎవరితోవే నువ్వు? మర్యాదగా మాట్లాడండి రాయుడు గారు. ఆమె జర్నలిస్ట్. పల్లె సీమల మీద రీసెర్చ్ చేయడానికి వచ్చాను.